డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 24 సంవత్సరాలు. నాకు ఆడుతున్నప్పుడు రైట్ లెగ్ మోకాలు బాగా పెయిన్ వచ్చింది, దెబ్బ తగిలి. డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే లిగమెంటేర్ అయ్యిందని అన్నారు. ప్రస్తుతం మెడికేషన్ లో ఉన్నాను. సర్జరీ అవసరం ఉండొచ్చని అన్నారు. నేను సర్జరీ చేయించుకోవాలా వద్దా? నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ రావు గారు సమాధానం అందిస్తారు. 24 ఇయర్స్ లిగమెంట్ ఇంజరీ అంటే మోకాల్లో ఆడుతున్నప్పుడు కానీ సహజంగా ఏ గేమ్ అన్నా లేకపోతే మనం మెట్ల మీద నుంచి జారి పడిపోయినప్పుడన్నా ఒక స్టెప్ మిస్ అయినప్పుడు కాలు మెలిపడడం లేకపోతే స్ప్రెయిన్ అంటాం, మెలిపడటం వల్ల లిగమెంట్ అనేది చిరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరికి చిరుగుతుందా లేదా అన్నది చెప్పలేము. కొంతమందికి చిరిగిన తర్వాత 2 రోజులు నొప్పి ఉంటుంది, లేచి నడుస్తారు, అన్ని పనులు సక్రమంగానే చేసుకుంటారు. కొంతమందిలో మాత్రం ఆ లోపం నొప్పి తగ్గినా వాళ్ళకి నొప్పి ఉండదు. లిగమెంట్ చిరిగినప్పుడు ఎలా తెలుస్తుంది అంటే నడవలేకపోవడం, కొంచెం పరిగెత్తాలన్నా ఇబ్బంది పడటం, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు కానీ జారిపోతానన్న ఫీలింగ్ ఉంటుంది. మామూలు నడక లెవెల్ గ్రౌండ్ మీద నడిచేటప్పుడు చాలా మందికి ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కసారి లేదా టక్ టక్ మని మోకాలు పట్టేయడం, సౌండ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏమైనా లిగమెంట్ డ్యామేజ్ అయిందా లేదా అని నిర్ధారించుకోవడం మాత్రం ఎంఆర్ఐ స్కాన్ ద్వారా అవుతుంది. అది వెంటనే తీయాల్సిన అవసరం లేదు. మన ఇబ్బందిని బట్టి, మన సివియారిటీ ఆఫ్ ఇంజరీని బట్టి నిర్ధారించుకుంటాం. ఒకవేళ ఎంఆర్ఐలో చిరిగింది, లిగమెంట్ చిరిగింది, ఏసీఎల్ లిగమెంట్ అంటే మీ వయసుని బట్టి, మీ డిమాండ్ని బట్టి ఆపరేషన్ అవసరమా లేదా, మీకు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆపరేషన్ అవసరం ఉందా లేదా అని చెప్తాం. లిగమెంట్ చిరిగినప్పుడు స్వతహాగా 24 సంవత్సరాల వాళ్ళకి ఆపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుందండి. ఎందుకంటే వాళ్ళకి వయసు స్పోర్ట్స్కి రావాలి, మళ్ళీ మునుపటి లెక్క మన మోకాలు నార్మల్ లెవెల్కి రావాలి, నార్మల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్కి కానీ స్పోర్ట్స్ కానీ వాడుకోవాలి. సో ఏ లిగమెంట్ కానీ మోకాల్లో చిరిగినప్పుడు ఒక మెనిస్కస్ అవనివ్వండి, లేకపోతే రకరకాల లిగమెంట్స్ ఉంటాయి. మెనిస్కస్ అంటాం, షాక్ అబ్జార్బర్ అంటాం, ఏసీఎల్ లిగమెంట్ అంటాం. ఈ రెండు బోన్స్ని పట్టుకొని ఉంచడానికి, ఏ యాంగిల్లో ఉన్న కదలిక మామూలుగా ఉండటానికి సహకరిస్తాయి. ఒక లిగమెంట్ లేనప్పుడు ఇంకొక లిగమెంట్ మీద భారం ఎక్కువ పడుతుంది. సో స్వతహాగా వేరే లిగమెంట్ డ్యామేజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ముందు కంప్లీట్గా లిగమెంట్ తిరిగితే మాత్రం స్వతహాగా అతుక్కునే ఛాన్స్ ఉండదు. ఎంతకాలం మీరు రెస్ట్ ఇచ్చినా అది అతకదు, మోకాల్లో ఏ లిగమెంట్ చిరిగినా. సో వాటికి కృత్రిమంగా మనం రీప్లేస్మెంట్ చేయాలి, అంటే రీకన్స్ట్రక్షన్ అంటాం. ఏసీఎల్ లిగమెంట్ తనకండనే తీసి ఏసీఎల్ రూపంలో పెట్టడం, దానికి అటు ఇటుగా స్క్రూస్ కానీ వేరే పిన్స్ కానీ వేస్తాం. మెనిస్కస్ కూడా తరచూ చాలామందికి చిరుగుతూ ఉంటాయి. మెనిస్కస్ అన్నది 2 మోకాళ్ళ మధ్యన, 2 మోకాల్లో 2 బోన్స్ మధ్యన ఉండే షాక్ అబ్జార్బర్ లాంటిది. అది ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అది చిరిగినప్పుడు వెంటనే ప్రాబ్లం క్రియేట్ చేయదు. మనం నడుస్తున్న కొద్దీ, నెగ్లెక్ట్ చేస్తున్న కొద్దీ అది ప్రతి దెబ్బ చిరిగి పెద్దది అవుతూనే ఉంటుంది. సో దాన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం చాలా మంచిది. ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం అంటే చిరుగుని చాలా కాలం వరకు కానీ తిరిగి కుట్టవచ్చు. అది త్రూ కీహోల్ ఆపరేషన్ వల్ల చిన్న రంధ్రం చేసి దాన్ని చేయొచ్చు. కానీ నెగ్లెక్ట్ చేసి పెద్దదైతే మాత్రం కుట్టే అవకాశం ఉండదు. ట్రిమ్ చేయాల్సిన అవసరం, అంటే ఎంతవరకు చిరిగిందో దాన్ని తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అది మళ్ళీ ప్రాబ్లం ఫ్యూచర్లో ఆర్థరైటిస్ కింద పరిగణించే అవకాశం ఉంటుంది నెగ్లెక్ట్ చేసుకుంటే. సో 24 సంవత్సరాలు అన్న వయసు ఉన్నప్పుడు ఆపరేషన్ అవసరం లేదా అంటే మీ ఇబ్బందిని బట్టి, మీకున్న యాక్టివిటీస్ని బట్టి డిసైడ్ చేసుకుంటాం. 90% ఆఫ్ ద టైమ్స్ మీకు కంప్లీట్గా చిరిగింది అని తెలిస్తే ఆపరేషన్ అవసరం ఉంటుందండి. ఎంఆర్ఐ బేసిస్లో కంప్లీట్గా మనకు ఏమి తిరగలేదు, అంత ప్రాబ్లం లేదు, అప్పుడప్పుడే ఏదో ప్రాబ్లం వస్తుందంటే 50% ఫిజియోథెరపీ ద్వారా దీన్ని క్యూర్ చేయొచ్చు. ప్రాబ్లం ఉన్నది, నాకు ఇబ్బంది పడుతున్నాను అంటే ఆపరేషన్ కంప్లీట్గా చిరిగింది అంటే మీ వయసుకి మాత్రం ఆపరేషన్ అనేది కంపల్సరీ. చేయించుకోకపోతే వేరే లిగమెంట్ కూడా డ్యామేజ్ అయ్యి దాన్ని డ్యామేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.